అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త చూద్దాం. ఈరోజు శనివారము, మరి 6వ తారీఖు, మరి జూన్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనాన్ని కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయొచ్చున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జన్మంలోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుటి చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోయినది భయంకరమైనది. ఇక్కడ ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త, నేను అద్భుతములు చేసేదను అని నిర్గమాకాండం 34:10 ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట ఇక్కడ రాయబడుతుంది, నేను అద్భుతములు చేసేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుని లేఖన భాగాల్లో నిర్గమాకాండంలో కానీ ఇంకా అనేకమైన వాక్యాల్లో ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఏం అద్భుతాలు చేస్తున్నాడు, ఎలా సంఘం కొరకు ఏం చేశాడు అనేది, ఆయన చేసిన అద్భుత శిలువ కార్యాలు, కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటం, ఇవన్నీ కూడా ఆయన అద్భుతాలన్నీ కూడా మనం లేఖన భాగంలో చదువుకుంటూ వచ్చినటువంటి వారిమే. అయితే ఈరోజు ఒక వాక్యాన్ని చూసినట్టయితే నేను అద్భుతములు చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఈరోజు ఈ అద్భుతముల విషయంలో దేవుడు తన దాసుడైన భగత్ సింగ్ గారి జీవితంలో అద్భుతాలను చేసిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు భగత్ సింగ్ గారి యొక్క జన్మదినం కాబట్టి ఆ దైవజనుడి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు ఏంటంటే, సాక్షార్థంగా ఉన్నటువంటి అద్భుతాన్ని ఒక 5 విషయాలు చెప్పాలనుకున్నాను. ఇదిగో నేను అద్భుతములు చేసేదను అని అన్నాడు. మొదటి అద్భుతం మనం చూసినట్లయితే ఒక సాక్షార్థమైన అద్భుతాన్ని దేవుడు భగత్ సింగ్ గారి యొక్క జీవితంలో చేశాడు. ఏంటి మొదటిది అంటే, నేను అద్భుతములు చేసేదని అన్నాడు కదా, ఏం చేశాడు? మొదటిగా అద్భుతాలు భగత్ సింగ్ గారి జీవితంలో దేవుడు అంటే, మొట్టమొదటిగా దేవుడు భగత్ సింగ్ గారి యొక్క పాపాలను చూపించి క్షమించిన వాడుకున్నాడు. భగత్ సింగ్ గారి యొక్క పాపాలను దేవుడు చూపించి క్షమించిన వాడుకున్నాడు. సో తిమోతి అంకుల్ కూడా చెబుతూ వచ్చాడు, ఒక సమయంలో అంకులు సాక్ష్యం ఇస్తూ భగత్ సింగ్ గారితో దేవుడు మాట్లాడినప్పుడు భగత్ సింగ్ గారి యొక్క శరీరం మీద కొన్ని మచ్చలు వచ్చినాయంట. అది దుర్వాసనతో కొన్ని మచ్చలు. ఇవేమిటివి అంటే, ఇవి నీ పాపాలు, వీటన్నిటి నేను కడిగేస్తానని మరలా కడిగేసి యథాస్థితిగా ఉన్నటువంటి శరీరాన్ని దేవుడిస్తూ వచ్చాడు. అంటే అక్కడ మొదటి కోణం ఏంటంటే, నేను అద్భుతములు చేసేదను. సో మొట్టమొదటి అద్భుతం భగత్ సింగ్ గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనం ఈరోజు చూసే మొదటిది ఏంటంటే, దేవుడు భగత్ సింగ్ గారి యొక్క పాపాలు క్షమించడం. భగత్ సింగ్ గారి పాపాలు క్షమించడమే కాదు, ఆ దాసునికి ఇచ్చిన ప్రత్యక్షతలో, ఆ దాసునికి ఇచ్చిన దర్శనంలో, ఆ దాసునికి ఇచ్చినటువంటి అనుభవంలో దేవుడు మనల్ని కూడా నిలబెట్టి ఆ దాసుని దేవుడు ఏ అనుభవం అయితే నడిపిస్తూ వచ్చాడో, ఏ ప్రత్యక్షత నడిపించాడో, ఆ ప్రత్యక్షత ద్వారా, ఆ ప్రత్యక్షతలో మనల్ని కూడా తీసుకొచ్చి దేవుడు మాట్లాడతాడు. దేవుడు మానవుడు పాపాలు క్షమిస్తాడు, దేవుడు మాట్లాడి మానవుడు పాపాలు తీసివేస్తాడని ఆ దాసునిలో దేవుడు చేసిన అద్భుతాల్ని ఆ ప్రత్యక్షలోకి దేవుడు నడిపించడం ద్వారా మన పాపాల నుంచి కూడా ఈరోజు మనం ఏం చేయబడ్డాం, ఒప్పుకున్నాం. దేవుడు మాట్లాడి మన పాపాలు క్షమించాడు కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేశాడని హృదయం మంది విశ్వసించగలుగుతున్నాం మనం. ఇక్కడ మొట్టమొదటిగా భగత్ సింగ్ గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం మనం చూసే దాంట్లో, దేవుడు భగత్ సింగ్ గారి పాపాలను చూపించి వాటిని క్షమించాడు. భగత్ సింగ్ గారినే కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు మన పాపాలను చూపించి మన పాపాలను క్షమించినందుకై ప్రభుకి ఈరోజు మనం కృతజ్ఞమయ్యే దైవజనం బట్టి కూడా దేవుని ఆరాధించే వారికి ఉండాలి. మొదటి కోణం ఇది. రెండో కోణాన్ని చూసినట్టయితే నిర్గమాకాండం 34:10 ప్రకారం నేను అద్భుతం చేసేదని అన్నాడు. రెండోదిగా భగత్ సింగ్ గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం అంటే ఈరోజు మనం చూసేవి చాలా ఉన్నాయి. రెండోదిగా ఏంటంటే, ఆకలితో ఉన్నప్పుడు హోటల్లోకి వెళ్ళి భోజనం చేసినప్పుడు ఒకనొక సందర్భంలో భగత్ సింగ్ గారు భయంకరమైన, అంటే చాలా ఆకలితో ఉన్నాడు, భయంకరమైన కాదు, ఆకలితో ఉంటూ వచ్చాడు. ఆకలితో ఉన్నప్పుడు దేవుడిని అడిగితే హోటల్కి వెళ్ళమన్నాడు. హోటల్కి వెళ్ళి భగత్ సింగ్ గారు భోజనం చేస్తున్నాడు, కానీ డబ్బులు లేవు జేబులో. డబ్బులు లేకపోయినప్పటికీ భోజనం చేస్తూ ఉన్నాడంట. భోజనం చేసిన తర్వాత ఎట్లయినా సరే ప్రభు మీద నమ్మకంతోనే భోజనం చేసి ఆర్డర్ ఇచ్చాడు, భోజనం చేసిన తర్వాత ఇప్పుడంటే టోకెన్లు వచ్చినాయి, ఒకప్పుడు అంటే తిన్న తర్వాత డబ్బులు కట్టాలి. ఆ దినాలు భగత్ సింగ్ గారు దినాలు. ఇప్పుడు వచ్చేసి ముందరే టోకెన్ తీసుకోవాలి కొన్ని హోటల్స్లో. ఆ రోజు భగత్ సింగ్ గారు వెళ్ళిన హోటల్ ఏంటంటే, ఫస్ట్ భోజనం పెట్టారు, భోజనం తినేశాడు. ఆకలి కొంత ప్రభుని అడగగానే, ఇదిగో హోటల్ ఉంది కదా, వెళ్ళి భోజనం చేయమన్నాడు, చేశాడు. భోజనం చేసిన తర్వాత డబ్బులు కట్టాల్సిన సమయంలో ఏం చేయాలి? ఆయన ముందరకు నడుచుకుంటూ బిల్లు కడతానికి వెళ్తా ఉండగా కౌంటర్ దగ్గరికి వెళ్ళంగానే జేబులు ఎట్ట చేయబడతాను ఉన్నాడు, కానీ డబ్బులు లేవు. అంతలోకి వెనక నుండి ఒక స్వరం వినపడుతుందంట. తిమోతి అంకుల్ చెబుతూ వచ్చాడు, ఏమనంటే, భగత్ సింగ్ గారు మీరు డబ్బులు కట్టొద్దు, నేను కడతానండి అని చెప్పని ముందరకు వచ్చి డబ్బులు కట్టాడంట. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఆయన ఆకలితో ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. దైవజనుడు ఆకలితో ఉన్నప్పుడు దేవుణ్ణి అడగగా
ప్రభా నాకు ఆకలితో ఉంది, నేను ఆకలితో ఉన్నాను, భోంచేయాలనుకున్నప్పుడు అద్భుతాన్ని చేశాడు దేవుడు. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వారి ద్వారా కట్టించేటట్టు దేవుడు చేశాడు. ఆ రోజు దేవుని సాక్ష్యం ఎంత గొప్పదో. దేవుడు ఎంత అద్భుతాన్ని చేస్తూ వచ్చాడు, ఎంత అద్భుతాన్ని తన దాసుని ద్వారా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజు ఆయన బర్త్డే, దైవజనుడి యొక్క బర్త్డే. అదే రీతిలో ఈ రోజు మనకి ఇవ్వబడిన కృపావార్తను బట్టి కూడా చూసినట్టయితే ఆ దైవజనుడి యొక్క ప్రత్యక్షలో దేవుడు ఉంచాడు. ఆకలితో ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు సేవకులమైన మనం అందరం కూడా ఎంతో మంది సేవకులము మనుషుల మీద ఆధారపడుతున్నాం. ఆకలి అయితే, అవసరతుంటే ఏదుండా కానీ ఎవరు నాకు సహాయం చేస్తాడు, ఏ సంఘ పెద్ద, ఏ పరిచారకుడు, ఏ విశ్వాసి నా అవసరం తీరుస్తాడని మనం చూస్తున్నాం. కానీ సేవకులుగా చాలా సిగ్గుచేటు. ఆ దైవజనుడు నీవైనా నేనైనా మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు చెప్పే నేను గొప్పవాళ్ళని కాదు, వినే మీరు గొప్పవాళ్ళని కాదు, మనం అందరం కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే అందరం కూడా మనుషుల మీద ఆధారపడతాం. అందుకే దేవుని అద్భుతాలు మన జీవితంలో జరగల. ఆ దైవజనుడు యొక్క అనుభవం చూడగా దేవుడు ఆహారం విషయంలో కూడా, తాను తినాల్సినటువంటి భోజనం విషయంలో కూడా అద్భుతాన్ని చేసిన వాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఆ అద్భుతం మన జీవితాల్లో కూడా జరిగించేవాడే దేవుడు. కానీ ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఆయన చేయట్లేదంటే అద్భుతాలు కారణం ఏంటంటే భక్సింగార్ లాగా దేవుని మీద ఆధారపడుతున్నాం మనం. మీరేంటి, నేనేంటి, మనం అందరం కూడా సేవకులమైన మనం సిగ్గుపడాలి. ఎందుకంటే ఆ దైవజనుడికి దేవుడు అనుమతించిన ప్రత్యక్షతలు ఉన్నాం, కానీ ప్రభు మీద ఆధారపడలేని వారుగా నీవు నేనుంటూ వస్తున్నాం మనం. నా మటుకు నేను అలా ఉండాలి, మీ మటుకు మీరు అలా ఉండరు. కాబట్టి ఈరోజు దేవుడు మన పట్ల అద్భుతాలు చేయలేకపోతున్నాడు. అంటే ఆయన చేయలేని స్థితిలో ఉండడానికి కాదు, చేయట్లా. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడతల్లా. ఆ దైవజనుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభా నాకు ఆకలి అవుతుంది, వెళ్ళి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాడు. ఎవరో దేవుడు ప్రేరేపించి ఆ టయాన్ని తీసుకొచ్చి బిల్లు కట్టేది చేశాడు. మనం ఆ హోటల్కి వెళ్తే సామాన్లు కడగాలి. మనం భోంచేసిన తర్వాత దేవుడు నాకు కూడా కడతాడు అనుకుంటే కట్టడు. ఎందుకంటే మనం ఆ అనుభవం లేం, ఆ విశ్వాస జీవితం లేం. కాబట్టి మనం ఆ బేషన్లు దోమాలా, ఆ ప్లేట్లు దోమాలా. ఇప్పుడు ఆ ప్లేట్లు కూడా దోమినట్లా. కాబట్టి ఏదో పాకి పని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం దేవుని మీద విశ్వాసం లేదు. కానీ ఆ దైవజనుడు అలా దేవుడు చేసిన అద్భుతాలు చూడండి. దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆహార విషయంలో అద్భుతం, భక్సింగార్ పాపాలు క్షమించే విషయంలో దేవుడు అద్భుతం చేశాడు, క్షమించాడు. రెండోది చూసినాడు, ఆయనకు ఆకలిప్పుడు ఆహారం విషయంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేసి వేరే వ్యక్తి ద్వారా కట్టించిన వాడుగా ఉన్నాడు. ఇది దేవుడు చేసే అద్భుతాలంటే. అందుకే ఈరోజు ఆ దైవజనుని బట్టి కూడా ఆ ప్రత్యక్షతలో మనం దేవుని కృతజ్ఞత చెల్లించి ఆయన అనుభవం మనం జీవించాలి. ఇది రెండు. మూడో విషయాన్ని చూసినట్లయితే నిర్గమకాండం 34:10 ప్రకారం నేను అద్భుతములు చేసేదని అన్నాడు. భక్సింగార్ జీవితంలో దేవుడు చేసిన మూడో అద్భుతం అంటే మనం చూసేది సువార్తకి వెళ్ళారు. ఒకనొక సమయంలో సువార్తకి వెళ్తూ వచ్చారు ప్రజలు. సువార్తకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా సువార్త చేస్తూ ఉన్నారంట. సువార్త అయిపోయింది, తర్వాత ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చినప్పుడు ఆరాధన జరుగుతూ వస్తుందంట. కానీ ఆరాధన జరుగుతూ వస్తుంటే వంట ఎవరిని వండొద్దని భక్సింగారు చెప్పాడంట. మరి తిమోతి అంకుల్ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు తెలిసినే చెబుతున్నాను తప్ప దీంట్లో తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే ఆ రోజు ఆ భోజనం వండకపోవటమో ఏదో సంథింగ్ వండొద్దంటో ఏదో జరిగింది. ఆరాధన అయిపోయిందంట ఆదివారం. సువార్తకి వెళ్ళిన రోజు, సువార్తకి వెళ్ళిన తర్వాత ఏదో ప్రాంతాల్లో సువార్తకి వెళ్ళిన తర్వాత ఆడ ఆదివారం వచ్చింది, ఆరాధన కూడా అయిపోయింది. ఆరాధన అయిపోవడం కాదు, ఆరాధన జరుగుతుంది. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే చాలా మంది ఇక్కడ ప్రజలు ఉంటారు కదా దేవుని బిడ్డలు, మరి ఎట్లా వీళ్ళకి భోజనం, ఎట్లా వీళ్ళకి ఆకలితో ఉంటారు కదా, ఆరాధన అయినా కానీ వీళ్ళు భోజనం చేయకుండా ఉంటే బలహీనలు అవుతారు కదని చాలా మంది అవిశ్వాసంతో ఉంటూ వచ్చారట. భక్సింగారు మటుకి ఆరాధన అంతా క్రమం అంతా జరిగించేసి ఆ ప్రభు వల్ల అన్నీ అయిపోయిన తర్వాత ఓ బస్ స్టాండ్ దగ్గర కూర్చుంటే ముగ్గురు వ్యక్తులు తల మీద గంపలు పెట్టుకుని భోజనం తీసుకొచ్చి, అయ్యా భోజనం ఉందో తింటారా? వాళ్ళు ఏ పెళ్ళికో వండుకున్నారు, అది దేని కొరకో వండుకున్న భోజనం. అది దేవుడు మరి అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో తర్వాత మనకు తెలియదు, కానీ ఆ భోజనం అంతా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొచ్చి తట్టలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ వచ్చారంట. ఆ భక్సింగారితో పాటు ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఇది దేవుని కార్యము, మేము అవిశ్వాసంగా ఉన్నాం, కానీ దేవుడు ఆ దైవజనుడికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అనేకుల ఆకలిని కూడా తీర్చాడు దేవుడు. ఎంత గొప్పవాడు! భక్సింగారి ఆకలికే కాదు దేవుడు అద్భుతం చేసింది, అనేకులు ఆకలితో ఉన్నప్పుడు కూడా వారి ఆకలి తీర్చడానికి ఎవరో గంపలు తీసుకొచ్చేటట్టు దేవుడు అద్భుతాన్ని చేశాడు. దేవుడు చూడండి, ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప ధన్యత. దేవుడు మన పట్ల అద్భుతం చేయగలడు. ఇక్కడ విషయం ఏంటంటే మన పాపాలు క్షమిస్తున్నాడు, అదే అద్భుతమే కాదు, ఇంకా మన ఆకలిని కూడా తీర్చగలడు. అంత మాత్రమే కాదు, మనతో ఉన్న వారి ఆత్మీయ ఆకలిని కూడా తీర్చగలడు. భౌతికమైన ఆకలిని తీర్చగలడు, ఆత్మీయ ఆకలిని కూడా, మనతో ఉన్న వారి ఆకలిని కూడా తీర్చగలడు దేవుడు. అంటే అంత అద్భుతములు చేయగలడు ఆయన. నీతో పాటు 1000 మంది ఉండే, దావీదుతో పాటు ఎంతమంది లేరు? ఆకలితో ఎంతమంది లేరు? ఆకలితో ఉన్నప్పుడు నాబోతు తీసుకొచ్చాడా, పంపించాడా? లేదే. ఆ సెక్షన్ నాబోతు కాదు, మరి అక్కడ ఒక సహోదరి మనం చూస్తూ వస్తున్నాం. ఆమె యొక్క అనుభవం చూడగా, ఆమె యొక్క విధానం చూడగా, మరి అబిగయీలు యొక్క భర్త
తన యొక్క జీవితం చూడగా ఏం చేశాడు? ఆహారం పెట్టాడా? లేదు. అయినా అబిగాయలు ప్రేరేపణ కలిగింది వచ్చింది. అంటే దావీదుతో పాటు ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చలా. అంత మాత్రమే కాదు, ఇంకెంతో మంది నా యోనాతాను కూడా. కాబట్టి ఇక్కడ చాలా మంది యోనాతాను మెఫీబోషెత్ అంటే చాలా మంది కూడా దావీదు యొక్క ఆకలి కూడా తీరుస్తూ వచ్చాడు, తనతో ఉన్న వారి ఆకలి కూడా. కారణం ఏంటి? దేవుని మీద ఆధారపడతాం, దేవుని అందరి విశ్వాసం. అందుకే దేవుడు ఆ ప్రజలు అద్భుతాలు చేశాడు. ఈరోజు మనతో ఉన్నవారు మనము ఆకలితో ఉన్నామంటే కారణం ఏంటి? మన పట్ల దేవుడు అద్భుతాలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఆ దైవజనులు లాంటి విశ్వాసం మనకు లేదు. ఇది మూడవ కోణం. సో ఆ దైవజనులలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఒకటి, ఆయన పాపాలు చూపించి కడిగేసేసాడు. దైవజనుడు పాపాలు చూపించి దైవజనుడు యొక్క పాపాలు, భక్సింగ్ గారి యొక్క పాపాలు దేవుడు క్షమించాడు. 2, దైవజనుడు ఆకలితో ఉన్నప్పుడు తినమన్నాడు, వేరే వాళ్ళ ద్వారా డబ్బులు కట్టించాడు. 3, దేవుని ప్రజలు సువార్తకి వెళ్ళి ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు ఆకలితో ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? ఆ దైవజనుడు యొక్క ప్రార్థన బట్టి అనేకమైన గంపలు తీసుకొచ్చి వారికి భోజనం ఇచ్చాడు. ఎందుకంటే 1 కానీ 2 కానీ ఆ గంపలు భోజనం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు తిని తృప్తి పొందారు. చూడండి ఎన్ని అద్భుతాలు. ఆనాడు కొండ మీద యేసు ప్రభువు ఎలాంటి అద్భుతం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని అలాంటి అద్భుతం దేవుడు అక్కడ జరిగిస్తూ వచ్చాడు. గంపలతో తీసుకురాబడి ఆ గంపలు ఎత్తారు వాళ్ళు నిండిపోయి. అలాంటి అనుభవం ఎక్కడ ఉంది అంటే దేవుడు ఆ దైవజనుల చేసిన అద్భుతాలు. 4వ అద్భుతం చూద్దామండి. నిర్గమకాండం 34:10 ప్రకారం నేను అద్భుతం చేసేదని అన్నాడు. భక్సింగ్ గారి జీవితంలో దేవుడు చేసిన 4వ అద్భుతం అంటే చాలా ఉండే, నేను ఒక 5 వరకు చెబుతున్నా. దాంట్లో 4వది ఏంటంటే దేవుని సేవకులు కొరకు పంపబడినట్లు. అంటే దేవుడు తన సేవ కొరకు పంపబడినట్టు ఉంటాను. అంటే దేవుడు తన సేవకులను ఈ యొక్క ప్రత్యక్షతలో అంటే అనేకుల్ని తన సేవ కొరకు స్థిరపరిచే విషయంలో దేవుడు భక్సింగ్ గారిని ఎంతగానో వాడుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు, కాబట్టి ఎన్నో ఆలోచనలు, కాబట్టి దేవుని సేవకులను టికెట్ కొరకు పంపినటువంటి అనుభవం ఇది. 4వది ఏంటి టికెట్ అని అంటే తిమోతికి చెప్పాడు. ఒకసారి భక్సింగ్ గారు సువార్త చేస్తూ పరిచర్యకి వెళ్ళి వస్తుంటే భక్సింగ్ గారితో పాటు ఒక అతను ఉన్నాడంట. ఒక అతను ఉంటే ఆయన చెప్పాడంటే ఏమని, నువ్వు వెళ్ళి నేను వస్తాను కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలా, టికెట్ తీసుకోవాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళి అన్నాడంట. రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకోవాలంటే ఈయన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే మరి భక్సింగ్ గారు చెప్పాడు కదా, వెళ్ళకపోతే ఏంటి, ఇంకొకరికి అవకాశం వెళ్ళిపోయింది, లేదా అవిశ్వాసం ఉండట్టే. అందుకేం చేశాడు, ఆ దాసుడు, ఆ సేవకుడు డబ్బులు లేకపోయినా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడట. రైల్వే స్టేషన్కి వెళ్ళి క్యూలో నుంచుంటే మరలా రెండోసారి నేను భోజనం భక్సింగ్ గారి జీవిత ఆయన ఎలా చేసిన అద్భుతాల్లో రెండోది చెప్పే కదా, ఆయన ఆకలితో ఉన్నప్పుడు వేరే అతను వచ్చి కట్టాడని. అదే సిచ్యువేషన్ అయితే జరిగింది. ఏంటి, ఒక అతను ఆ సేవకుడు చెప్పి నువ్వు వెళ్ళి ఆ టికెట్ తీసుకోమంటే భక్సింగ్ గారు ప్రార్థన చేసి వచ్చే లోపల ఈయన వెళ్ళాడంట. ఈయన వెళ్ళంగానే ఆ టికెట్ తీసుకోవడానికి లైన్లో నుంచంగానే వెనక నుండి ఒక అతను వచ్చాడంట. టికెట్ తీసుకునే ముందరికి వెళ్ళబోయే సమయంలో ఒక అతను వచ్చి, బ్రదర్ మీరు టికెట్ తీసుకోవద్దు, మీరు ఆగండి, మేము టికెట్ తీసుకుంటాం భక్సింగ్ గారికి మీ కొరకని. ఆగండి అంటే, లేదు బ్రదర్ అని నేను జేబులో చేయబెడతానంట. చేయబెట్టిన డబ్బులు లేవు. కానీ దేవుడు అద్భుతం ఏంటంటే వేరే అతను వచ్చి, ఉండండి బ్రదర్ మీరు కాదు, నేను తీసుకుంటా భక్సింగ్ గారికి మీకు అని చెప్పని ఆయన టికెట్ తీసుకుని ఇస్తే కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడంట ఆ సేవకుడు. కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే మొదటే దేవుడు ఆ దైవజనుడికి చెప్పాడు, ఆ ప్రత్యక్షలో దేవుడు బయలుపరిచాడు దైవజనుడికి. అద్భుతాన్ని చూసిన తర్వాత ఆ టికెట్ తీసుకున్న అతను నైట్కో ఎప్పుడో కలిస్తే భక్సింగ్ గారు అంటే తర్వాత నైట్కో ఎప్పుడో భక్సింగ్ గారు అడిగాడంట, చూసావా దేవుడిని ఎలా ఎట్ట అద్భుతం చేశాడను, లేదా దేవుడు సహాయం చేశాడా అంటే ఆశ్చర్యపోయాడు, కన్నీరు గారుస్తూ వచ్చాడంట. అంటే ఇది అద్భుతం. దేవుడు తన సేవకులు ఎలా అద్భుతం చేస్తాడు అన్నది, వేరే సేవకులు కూడా దేవుని మీద ఎలా ఆధారపడాలనో, దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడో అనుభవపూర్వకంగా నేర్పిన దాసుడు, అనుభవపూర్వకంగా నేర్పినటువంటి వాడు. దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద మనం దేవునిలో లోబడి దేవుని మీద ఆధారపడితే దేవుడు మన ఎడల ఎట్లాంటి అద్భుతాలు చేస్తాడు అనేది తన సేవకులకు కూడా నేర్పించిన వాడు. తన సేవకుల ఎడల కూడా దైవజనుడితో పాటు సహపాఠి సేవకులకు కూడా వారి జీవితాల్లో కూడా అద్భుతాలు దేవుడి ద్వారా జరిగించబడుతూ వచ్చినాయి. ఆ దైవజనుడి యొక్క అనుభవాన్ని ఆ రోజు ఆ టికెట్ అనుభవం చూడంగానే ఆ తోటి సేవకుడు ఏడుస్తూ వచ్చాడంట. ఆయన దగ్గర ఉన్నాయి ఏడుస్తూ వచ్చాడంటే దేవుడు భక్సింగ్ గారు మాట్లాడడం దేవుడు ఎలా సాయం చేశాడు చూసేవాళ్ళం కానీ ఎన్ని అద్భుతాలు. ఇదంతా దేవుని ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుని ఆరాధించేవారు ఉండాలి. ఈ దైవజనుడి యొక్క జీవితం ద్వారా ఆయన్ని రక్షించుకోవడం ద్వారా దేవుడు మనకు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుని స్తుతించేవారు ఉండాలి. ఇదన్నమాట. ఇది మనం చూసినట్లయితే 4వ కోణం. 5వ కోణం చూద్దామా. నిర్గమాకాండం 34:10 నిర్గమాకాండం 34:10 5వ మాట, నేను అద్భుతములు చేసేదని అంటున్నాడు. భక్సింగ్ గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే 5వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి, ఆయనను దేవుడు పిలుచుకున్న పిలుపులో దేవుని ద్వారా నిర్మింపబడిన సంఘము. చూడండి, ఈరోజు
చాలా చోట్ల కొట్లాట్లు గొడవలు ఉంటున్నాయి, సంఘంలో మందిరాల్లో ఆయా కొట్లాట్లు గొడవలు ఉంటున్నాయి. కానీ భగత్ సింగ్ గారి జీవితంలో, భగత్ సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఒక చేసిన అద్భుతం ఐదోది ఏంటంటే, నేను అద్భుతం చేసేదని అన్నాడు. భగత్ సింగ్ గారి అట్లా దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, కొన్ని వందల వేల సంఘాన్ని దేవుడు ఆ దాసుని ద్వారా నిర్మిస్తూ వచ్చాడు. ఇది అద్భుతం కదా. ఒక సిక్కుల అతన్ని దేవుడు ఏర్పరచుకుని, ఆయన ద్వారా దేవుడు తన పరిచర్య చేసుకుని, ఈ లోకంలో పాపం ఉంటూ నామకార్థమైన క్రైస్తవులుగా జీవిస్తూ, దేవుని అసలు సంపూర్ణంగా ఎరగని స్థితిలో ఉన్నాం మనం, దేవుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. మనకి నిజమైన సంఘం ఎలా ఉంటుంది, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన సంఘం ఎలా ఉంటుంది, గొర్రెపిల్ల భార్య ఎలా ఉంటుంది, సంఘం యొక్క ప్రత్యక్షతలోకి ఆ దైవజనుడి ద్వారా దేవుడు మనం తీసుకొచ్చాడు. నిజంగా ఇది అద్భుతం కదండి. ఒక ఆత్మీయ సంఘాన్ని కట్టుతున్నాడు దేవుడు భగత్ సింగ్ గారి ద్వారా. ఇది అద్భుతం కదా. నేను అద్భుతంలో చేసేదని అన్నాడు. దేవుడు చేసిన అద్భుతం కాదు ఇది. ఒక ఆత్మీయ సంఘంగా మనం కట్టబడుతున్నాం, గొర్రెపిల్ల భార్యగా మనం కట్టబడుతున్నాం అంటే ఇది దేవుడు చేసిన అద్భుతం. ఇటు అద్భుతాన్ని బట్టి దేవుని గణపరిచే వారికి ఉండాలి. ప్రభా, ఆ దైవజనుడు ఎల్ల నువ్వు చేసిన అద్భుతాలు అమోఘమైనవి. ఒకటి, ఆయన పాపాలను చూపించి కడిగేవు, నా పాపాలు చూపించి కూడా కడిగేవు. ఆ దైవజనుడు ఆకలితో ఉన్నప్పుడు ఆకలిని తీర్చావు, నా ఆకలి కూడా తీరుస్తున్నావు. దేవా, ఆ దైవజనుడు కదా, దైవజనుడితో పాటు ఉండేవారు ఆకలి తీర్చేవు, నాన్నగా నాతో పాటు ఉండేవారు ఆకలి కూడా తీరుస్తున్నావు. ఇంకా ప్రభా, ఆ దైవజనుడితో పాటు ఉన్న వ్యక్తికి ఆ తోటి సేవకుని మీద ఎలా ఆధారపడాలో నేర్పించి ఆ సేవకుల ఎళ్ళ కూడా నువ్వు అద్భుతాలు చేసావు. మా ఎళ్ళ మాతో పాటు ఉండే వారిని ఎళ్ళగా నువ్వు అద్భుతాలు చేస్తున్నావు. అంత మాత్రమే కాదు ప్రభా, అంత మాత్రమే కాదు ప్రభా, ఆ దైవజనుడి ద్వారా గొప్ప సంఘము ప్రత్యక్షతను నువ్వు నిర్మించావు. ఆ ప్రత్యక్షతలో నన్ను కూడా ఉంచావు. నా ద్వారా కూడా అనేకులు సంఘంలోకి నడిపిస్తున్నావు. నీకు కృతజ్ఞతలు. ఆ దైవజనుడు ఎలా నువ్వు చేసిన అద్భుతాలు నా ఎడలో కూడా చేస్తున్నావు ప్రభా. అయితే ఆ దైవజనుడు అంత విశ్వాస జీవితం నాకు లేదు, నాకు ఇవ్వండి. ఆ దైవజనుడు నీ మీద ఆధారపడే జీవితం, ఆ దైవజనుడు వల్ల నీ మీద ప్రభా ఆధారపడి నీలో ఉంటూ ప్రతిదీ నీ ద్వారా పొందుకునే క్రైస్తవ జీవితానికి ప్రభు అంటే ప్రభు ఇచ్చేవాడు ఉంటాడు. అట్టి క్రైస్తవ జీవితాన్ని క్రీస్తులో మనం పొందుకున్నట్టు ఆ దైవజనులు ఎలా దేవుడు చేసిన అద్భుతాలు మన జీవితంలో కూడా చేయటం కొరకాయి. ఆ దైవజనులు అంటే మోకాళ్ళ జీవితం, దైవజనులు అంటే ప్రార్థన జీవితం, ఆ దైవజనులు లాగా దేవుని మీద ఆధారపడే జీవితాన్ని క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రభు సాయం చేయనుగాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క జీవితం మాకు ప్రభు వెలుగులోకి తీసుకొచ్చినందుకు వందనాలు. ఈరోజు గమనాన్ని తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. అద్భుతములు చేసేదని అన్నారు, నేను అద్భుతములు చేసేదని అన్నారు. భగత్ సింగ్ గారి జీవితంలో ఎట్టి అద్భుతాలు చేశారు, మా జీవితంలో కూడా మీరు చేస్తారు. కానీ అవి ఎందుకు జరగట్లేదంటే భగత్ సింగ్ గారు లాంటి ప్రార్థన, భగత్ సింగ్ గారి వల్లే మీ మీద ఆధారపడతాం, భగత్ సింగ్ గారి వల్లే మీ కొరకు కనిపెట్టుకోవటం, ప్రతి విషయంలో మా అక్కర్లు ఎదుటి వ్యక్తి చెప్పుకోకుండా మీకు చెప్పుకోకుండా మేము ఉండటం ద్వారా మా జీవితంలో ఏ కార్యాలు జరగట్లా. ఆ ప్రార్థన జీవితం కూడా లేదు, ఆ ప్రత్యక్షత కూడా లేదు, కోల్పోతున్నాం ప్రభా లోకాన్ని పాపాన్ని బట్టి. ప్రభా మమ్మల్ని క్షమించి ఆ దైవజనుడి ఎలా మీరు ఎట్టి అద్భుతాలు చేస్తున్నారు. కారణం ఆయన మీలో ఉన్న విశ్వాసం, ఆయన మీ ఎడల కలిగి ఉన్న విశ్వాసం, నమ్మకం. అటు నమ్మకం విశ్వాసం మేము కూడా కలిగి ఉండి మీ మీద దైవజనుడి వల్ల మీ మీద ప్రతిదీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా మీ మీద ఆధారపడే క్రైస్తవ జీవితం మాకు ఇమ్మని, మా ఎడలు కూడా అద్భుతం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.